ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ప్రసాద్ గారు 2014లో మనం చూసాం సోషల్ మీడియాను ఉపయోగించుకోవడంలో బీజేపీ సక్సెస్ అయింది. ఈ హోలోగ్రామ్ అంటారు, అప్పట్లో పెద్దగా టెక్నాలజీ లేకపోయినా కానీ సోషల్ మీడియాను ఉపయోగించుకోవడంలో బీజేపీ సక్సెస్ అయింది. బట్ 2024కు వచ్చేసరికి బీజేపీ వెనకబడిపోయింది. ఈ ఎస్పెషల్లీ ఈ ఫేక్ నెరేటివ్స్ని తిప్పికొట్టడంలో నేను చెప్పాను, ఒక 4-5 ఉదంతాలు మీకు చెప్పాను. ఇది నిజమేనా? బీజేపీ సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోతుంది అనేటువంటి మాట మీ అబ్జర్వేషన్? మొదటిగా ప్యానెల్ డిస్కషన్ లో పాల్గొన్న ప్రసన్న గారికి, రాజు గారికి, మీకు అలాగే ప్రేక్షకులకు అందరికీ నమస్కారం అండి. సో ఫేక్ న్యూస్ అనేది ఇది కొత్త, మనకు టెక్నాలజీ వేరు కానీ ఈ వాడే మీన్స్ ఏవైతే ఉన్నాయి దేని గురించి వాడతారు అనేది మాత్రం కొత్త ఏం కాదు. కుటిల శాస్త్రంలో ఇది ఒకటి ఫేక్ న్యూస్ అనేది. మనకి హిస్టారికల్లీ చూసుకుంటే చాలా ఉన్నాయన్నమాట ఇటువంటి జరిగిన ఉదంతాలు. కానీ ఇక్కడ సోషల్ మీడియాని యాక్చువల్లీ పాలిటిక్స్ లో ఎఫెక్టివ్ గా యూజ్ చేసుకుందంటే భారతీయ జనతా పార్టీలో కూడా, అది కూడా మెయిన్ నరేంద్ర మోదీ గారు. సో కాంగ్రెస్ వాళ్ళు యాక్చువల్లీ మోదీ గారు ఫస్ట్ ఆయన ట్విట్టర్ లో వాటిలో యాక్టివ్ గా ఉన్నప్పుడు సోషల్ మీడియా ఏం లేదు, మొత్తం ఆన్ ద గ్రౌండ్ దీని మీదే ఉంటుంది అలా వాళ్ళు ఇనిషియల్లీ వాళ్ళ బ్యాక్ స్టెప్ వేశారనమాట. సో తర్వాత చూసుకుంటే అది సోషల్ మీడియా లేకుండా మేము ఉండలేము అన్న స్టేజ్కి వచ్చేసారనమాట. ఎక్కడో న్యూస్ కూడా చూసాం, యాక్చువల్లీ ఒక 5 లక్షల మందిని ఎంప్లాయ్ చేసుకుంటాం మేము సోషల్ మీడియాలో, వీళ్ళని ఎఫెక్టివ్ గా కౌంటర్ చేస్తాము, ఇలా ఇటువంటి న్యూస్ లో అవన్నీ కూడా ఎక్కువ రావడం జరిగిందనమాట. కానీ ఇక్కడ మనము చూడాల్సింది ఏంటంటే యాక్చువల్లీ ఈ ఫేక్ న్యూస్ అనేది కొంతమంది విక్టిమ్స్ కూడా అయ్యారు. యాక్చువల్లీ మీకు తెలిసే ఉంటే బహుశా 2009-14 ఆ ప్రాంతంలో సుష్మా స్వరాజ్ గారు లీడర్ ఆఫ్ అపోజిషన్ గా ఉండేవారు. ఎక్కడో నాసాలో మన ఇండియన్స్ ఇంతమంది ఉన్నారు ఇటువంటి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత అది ఫేక్ న్యూస్ అని తెలిసింది. సో అంటే ఫేక్ న్యూస్ కి పెద్ద పెద్ద లీడర్లు కూడా ఒక విక్టిమ్ అయ్యారనమాట వన్స్ అపాన్ ఏ టైం. సో ఇక్కడ కాంగ్రెస్ ఒకళ్ళనే మనం చెప్పక్కర్లేదు, అంటే ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక మీన్స్ లో వాళ్ళు ఎలాగ ముందుకు వెళ్ళిపోవాలని చూస్తారనమాట. సో కానీ దీనివల్ల యాక్చువల్లీ ఫేక్ న్యూస్ వల్ల ఏంటి ఇంపాక్ట్ అని చూసుకుంటే, మీరు ఇప్పుడు మాట్లాడింది ఉట్టి బీజేపీ కాంగ్రెస్ అనే చూసుకుంటున్నారు కానీ చాలా కోణాలు ఉన్నాయి కదా మనం చూసుకోవాల్సినవి. ఒక 4-5 ఇంపాక్ట్ అయిన ఏరియాస్ ఉన్నాయన్నమాట. దాంట్లో ముఖ్యంగా చూసుకోవాల్సింది ఫస్ట్ పొలిటికల్, నో డౌట్ అబౌట్ ఇట్. అదేంటి ఉట్టి మనకి ఇండియన్ పాలిటిక్స్ ఏ చూడక్కర్లేదు, మనం మిగతా వేరే కూడా గ్లోబల్లీ చూసుకుంటే యుఎస్ లో కూడా చాలా ఫేక్ న్యూస్లు వచ్చాయి అనమాట. అంటే ఫేక్ క్లెయిమ్స్, హిలరీ క్లింటన్ ఇలా అంది, ట్రంప్ ఇలా అన్నారు, ఇలా అని వచ్చింది. సో దాంతో పాటు మనకి ఇంకా చూసుకుంటే ఏంటంటే ఇది పోలరైజేషన్ అయిపోతుంది. అంటే మీరు కొన్ని చోట్ల ఏంటంటే ఎక్కడో జరిగిన వేరే చోట ఎక్కడో జరిగింది ఇక్కడ జరిగినట్టు చూపించేయడం, అవన్నీ చూపించడం వల్ల ఓటర్స్ ఒక మనోభావాలు దెబ్బతీయడము, లేకపోతే ట్యాంపర్ చేయడం కానీ దాన్ని ఏమంటారు మార్చి ఫ్యాబ్రికేటెడ్ వీడియోస్. అమిత్ షా గారి వీడియో ఫ్యాబ్రికేటెడ్ వీడియో కదా, చాలా ప్రభావం చూపించిందని చెప్తున్నారు. డెఫినెట్లీ చూపించిందండి. ఇంకోటి ఏంటంటే ఇవి కమ్యూనల్ టెన్షన్లు, దానివల్ల కమ్యూనల్ గొడవలు అయిపోయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అక్కడ ఉండే గవర్నమెంట్లు అక్కడ ఇంటర్నెట్ ని కట్ చేసేయడాలు ఇటువంటివి కూడా చాలా జరిగాయి అనమాట. సో దాంతో ఇదేంటి పొలిటికల్ సైడ్ చూసుకుంటే. పబ్లిక్ సేఫ్టీ సైడ్ చూసుకుంటే మనకి కోవిడ్ సమయంలో చాలా ఫేక్ న్యూస్, ఫాల్స్ ఇన్ఫర్మేషన్లు, ఈ వేడి నీళ్ళు తాగితే తగ్గిపోతుందని చెప్పడం, అయిపోయింది ఈ వైరస్, ఇటువంటి కన్ఫ్యూజన్, లేనిపోని భయాలు అవన్నీ సృష్టించడం కూడా జరిగింది. అది ఇంకోటైతే పబ్లిక్ లో కూడా లేని వాటికి ఇంకేదో అయిపోయింది, ఇక్కడ పిల్లలు కిడ్నాప్ అయిపోయారు, ఇలా అయిపోయారు, ఇక్కడ మాబ్ వైలెన్స్ జరిగింది అని లేని భయాలు సృష్టించడం. ఎకనామికల్లీ చూసుకుంటే యాక్చువల్లీ స్టాక్ మార్కెట్ ని కూడా ఫేక్ న్యూస్ తో, ఒక ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి ఒక ఫేక్ ట్విట్టర్ అకౌంట్ క్రియేట్ చేయడంతో మనకు ఒక సందర్భం ఏంటంటే స్టాక్ మార్కెట్ కూడా ఒకసారి పడిపోయింది అనమాట యుఎస్ లో. అదేంటి వైట్ హౌస్ ఒక ఫేక్ న్యూస్ ఒకటి క్రియేట్ చేశారనమాట. సో అలాగే కొన్ని ఏంటంటే ఈ ఫేక్ న్యూస్ తోనే ఏంటంటే సరే వీళ్ళ ప్రోడక్ట్స్ కొనకండి, వీళ్ళు ఇలా చేస్తున్నారు అని ఒక ఫేక్ న్యూస్ కూడా ఉదంతం జరుగుతోంది. సో అలా ఇంకోటి ఏంటంటే అపనమ్మకం సృష్టించడము, లేకపోతే ఒకళ్ళకి అంటే ఇందాక మనం చూసామన్నమాట, అంటే ఇప్పుడు రోహింగ్యా ముస్లిమ్స్ వాటిల మీద కూడా చాలా చూస్తూ ఉంటాం ఫేక్ ఇవి. పర్సనలీ వ్యక్తిగతంగా ఇక్కడ ఏంటంటే ఒకళ్ళ రెప్యుటేషన్ డ్యామేజ్ అవుతుంది.
ఇంకోటి సైకలాజికల్లీ మనము ఈ మధ్య చూసాము ఈ కొన్ని కమెంట్స్ కానీ అంటే విపరీతంగా వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు ఆయన పేరేంటి, ఏం హనుమంతు, నేను మర్చిపోయాను, ప్రణీత్ హనుమంతు. సో అంటే వీళ్ళు చేసే ఇలా వ్యాఖ్యలు, ఇటువంటి మాటల వల్ల ఆ తండ్రి మీద ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అంటే ఇంక ఎవ్వడు కానీ ఒక తండ్రి కూతురులో ఏదో తండ్రి ఒక కూతురుని ముద్దు చేస్తూ ఆడించడం కూడా ఇంక ఎవడు ఎక్కడ షేర్ చేయలేకుండా అయిపోయింది అనమాట పరిస్థితి. సో ఇప్పుడు మనం చూసుకుంటే భారతీయ జనతా పార్టీలో వచ్చేసరికి ఏంటంటే, భారతీయ జనతా పార్టీకి మెయిన్ వెన్నుపట్టు ఏంటంటే వాలంటీర్స్ అండి. వాలంటీర్స్ అంటే వాళ్ళకి స్పెషల్ గా వాళ్ళకి ఇంత జీతము లేకపోతే ఏమి ఉండదన్నమాట. ఆల్రెడీ వాళ్ళు ఏదో ఒక బిజినెస్ లేకపోతే వాళ్ళు ఏదో ఒక ఉద్యోగాల్లోనూ ఉంటారు, వాళ్ళు సపోర్ట్ చేస్తారు. అదే మెయిన్ భారతీయ జనతా పార్టీకి స్ట్రెంగ్త్. సో దాంతో ఏమవుతుందంటే కాంగ్రెస్ పార్టీ వచ్చేసరికి ఏంటంటే వాళ్ళకి ఎప్పటి నుంచో 50-60 ఏళ్ళ నుంచి దాచుకున్న నిధులు ఉన్నాయన్నమాట. వాళ్ళు ఎంతో మందిని 5 లక్షల మంది కాకపోయినా 1 కోటి మందిని కూడా వాళ్ళు ఎంప్లాయ్ చేసుకోగలుగుతారు, ఆ కెపాసిటీ ఉన్నవాళ్ళు వాళ్ళు. సో దాంతో ఇప్పుడు ఏంటంటే వాలంటీర్ గా పనిచేసేవాడు చాతనైతే చేస్తాడు, లేకపోతే లేదు, జవాబుదారీ ఉండదు. అదే ఒకరిని డబ్బు ఇచ్చి నువ్వు తీసుకుంటున్నావు అంటే వాడికి జవాబు చెప్పుకోవాల్సిన అవకాశం ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ 2 విషయాలు ఉంటాయి ప్రసాద్ గారు. ఒకటి, ఇప్పుడు అతి ఎక్కువ కార్యకర్తల గల పార్టీ అని కూడా చెప్తారు బీజేపీని, ప్రపంచంలోనే ఎక్కువ సభ్యత్వం కలిగినటువంటి పార్టీ అని కూడా చెప్తూ ఉంటారు. ఒకటి, 2 విధాలుగా ఎదుర్కోవచ్చు. పార్టీ పరంగా పొలిటికల్గా ఎదుర్కోవడం ఒకటి, అండ్ మోరోవర్ మీరు పవర్లో ఉన్నారు, యు ఆర్ నాట్ ఇన్ అపోజిషన్, పవర్లో ఉన్నారు. ఓకే, పార్టీ పరంగా పొలిటికల్గా ఎదుర్కోవడం ఒకటి, తిప్పికొట్టడం ఒకటి అయితే, ప్రభుత్వ పరంగా లీగల్గా దాన్ని కౌంటర్ చేయడం అనేది ఉంటుంది. 2 విషయాల్లోనూ కూడా సరిగ్గా ఎదుర్కోలేకపోతుంది అనేటువంటిది ఇప్పుడు నా పాయింట్, చాలా మంది అభిప్రాయం. ఇప్పుడు పవర్ లో ఉన్న బీజేపీనే కాదు, మీరు ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే పవర్ లో ఉన్న ఏ పార్టీ కూడా సరిగ్గా ఎదుర్కోలేకపోతుంది. అంటే దీనికి ఒక సొల్యూషన్, డైరెక్ట్ సొల్యూషన్ ఏం లేదు. ఓకే, సో దీనికి ఇక్కడ మనం అంటే ఇప్పుడు మనం కారణాలు చూసుకుంటున్నాము. ఇప్పుడు మనం చర్చించేది ఏంటంటే ఎలా దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు, ఏం చేయొచ్చు అంటే దీన్ని ఒక 4 కోణాల్లో హ్యాండిల్ చేయొచ్చు అండి. అంటే ఒకటేంటంటే మన టెక్నాలజీతోనే కొట్టాలన్నమాట. సో టెక్నాలజీ టూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే లీగల్ అప్రోచెస్ ఉన్నాయి. సో మిగతాది సోషల్ మీడియా స్ట్రాటజీస్, సో అదొకటి ఉంది. సో వీటి గురించి అంటే ఇంకోటి ఏంటంటే ఆ కంపెనీలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే ప్లాట్ఫామ్లుగా ఉన్నాయో వాళ్ళు ఏం చేస్తారంటే కావాల్సి కానీ డబ్బుకి కక్కుర్తి పడి వాడికి దేశము, ధర్మము లేకపోతే ఇటువంటి ఏమి ఉండవు వాళ్ళకి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎవరైనా తీసుకోండి, ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, ఇంకేదైనా కానీ, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, వాళ్ళకి ఏంటంటే డబ్బు ఎవడు ఎక్కువ జల్లితే వాడిని ఎక్కువ పాపులర్ చేస్తారు, వాళ్ళ ఆల్గరిథంలు కూడా అలాగే పనిచేస్తాయి. సో అందు గురించి వాళ్ళని కూడా నియంత్రించే బాధ్యత ఉంది. సో ఇక్కడ మనం ఈ 3-4 ఉన్నాయన్నమాట. కాకపోతే వాటితో ఇంకా మనం డీపర్ గా డిస్కషన్ చేసుకోవచ్చు ఒక్కొక్క పాయింట్ మీద. ఓకే, వెల్కమ్ బ్యాక్ ప్రసాద్ గారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.